ఆ టెన్షన్ భరించలేక క్రిమినల్స్ అవుతారు. ఈ రోజు ఝాన్సీ చేసిన పనికి జనం చప్పట్లు కొడుతూ తన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తను కనకదుర్గ అవతారమని అందరూ చెప్పుకుంటున్నారు. ఈ సమయంలో నేను నా అధికారాన్ని చెలాయిస్తే తనకు తెలిసిన మన వీక్నెస్ ని బయట పెడుతుంది. దాంతో మనం క్లోజ్. ఐ థింక్ యూ బెటర్ గో ఫర్ ఏ కాంప్రమైజ్. కాంప్రమైజా? లండన్, ప్యారిస్, హాంకాంగ్ వాళ్ళతో చేతులు కలిపిన నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాంతో చేతులు కలపాలా? నో. మాఫియాతోనూ, రౌడీలతోనూ, హంతకులతోనూ చేతులు కలుపుతారు. అంతకంటే 1000 టైమ్స్ బెటర్ కదా ఇది. కమిషనర్, మీకు తను మామూలు ఆడది. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ నాకు తెలుసు. అలాంటి మగాణ్ణే చూడలేదు. ఆమెకున్న గట్సు, స్పీడు, ఒకే రాత్రిలో టోటల్ సిటీనే మార్చేస్తాననే ఆ తెగువ ఇంపాసిబుల్. నేను వేరెవరిలోనూ చూడలేదు. తనలో ఏదో ఒక లక్ష్యం, ఆలోచన ఉన్నాయి. లేదంటే ఇలా జ్వాలగా మారేది కాదు. ఝాన్సీని మీ దగ్గరకు పంపించే బాధ్యత నాది. తనకి ఎలాంటి బహుమతి ఇచ్చి మీ వైపు తిప్పుకుంటారో మీ ఇష్టం. తను ఒప్పుకుంటే మీకంటే అదృష్టవంతులు వేరెవరూ ఉండరు. ఏమంటారు? ఓకే. నీకు ఇన్ని గట్స్ ఉన్నాయని తెలియక ఇంతవరకు నీకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు నీకు సన్మానం చేసే టైం వచ్చింది. ఇదిగో, ఇది సంజీవరెడ్డి నగర్లో నాకున్న 100/100 సైట్. ఇది నీకే. పోతే ఇది ఖాళీ చెక్ బుక్. నీకెంత కావాలంటే అంత ఫిలప్ చేసుకోవచ్చు. ఇక ఇది నా కొత్త గార్మెంట్ ఫ్యాక్టరీ. నీ పేరు మీదకి మార్పిస్తాను. ఇవన్నీ నీకే. ఎవ్వరూ ఇవ్వలేని 6x3 అడుగుల స్థలం నేను పుట్టినప్పుడే నాకు రెడీగా ఉంది. సో నీ స్థలం నాకు అక్కర్లేదు. నా తల్లిదండ్రులు ఇచ్చిన చెక్కే నేను ఇంకా క్యాష్ చేసుకోలేదు. సో నీ చెక్కు నాకు అవసరం లేదు. నా ఒంటి మీద బట్టలు నా కష్టానికి ప్రతిఫలంగా గవర్నమెంట్ ఇచ్చినవి. నీ గార్మెంట్ ఫ్యాక్టరీలో తయారైనవి కాదు. సో అది క్యాన్సల్. నాకు కావలసిందల్లా ఒక్కటే, జీవితాంతం నీకు సెక్యూరిటీ ఇచ్చి సెల్యూట్ కొట్టే చట్టానికి నువ్వు సెల్యూట్ కొట్టాలి. ఆగస్ట్ 15 జనవరి 26 సెల్యూట్స్ కొట్టించుకునే నేను నీకు సెల్యూట్ కొట్టాలా? గెట్ అవుట్, అవుట్. అంత ఈజీగా నీ జీవితంలో నుంచి నన్ను బయటికి గెంటేలేవు పటేల్. నేనేమి మహేష్ చౌదరిని కాను. మహేష? ఎలా తెలుసా అతను నీకు? ఎవతాను అతనికి? అక్కవా, చెల్లెలివా, భార్యవా, లేక ప్రియురాలివా? అతడి ప్రాణాన్ని. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3. Hello, sir. Tell me, how can I help you? Excuse me? పప్పు రిలాక్స్ అవడానికి. ఎస్ మిస్టర్ పటేల్, నేనేం చేయాలి? నువ్వు డాన్స్ చేయడం ఆపేయాలి. 2 సంవత్సరాలు అజ్ఞాతవాసంలో గడపాలి. నీ గొంతుని, సంగీతాన్ని, సాహిత్యాన్ని నా దగ్గర తాకట్టు పెట్టాలి. ఎందుకని? నీ స్థానంలో వీడు ఆడి పాడి పాపులర్ సింగర్ అవ్వాలి. వీడు మా అక్కయ్య కొడుకు. ఖాళీ చెక్. నీకు ఎంత కావాలంటే అంత ఫిలప్ చేసుకో. సీ యూ. హలో హలో, ఆగండి. అలా వెళ్ళిపోతారేంటి? నా మాట వినరా? మీరేమైనా హిట్లర్ అనుకుంటున్నారా? అనుకోవడం కాదు, వాడే వీడు. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా? అదే నా వృత్తి. నకరాలు చేసావనుకో నరకానికి వెళ్తావు. జాగ్రత్తగా ఉంటే బతికిపోతావు. నువ్వు తెలివైన వాడివని నాకు బాగా తెలుసు. నేను చెప్పిన పని చేస్తావు. వెళ్ళరానా? మహేష్, 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 మహేష్. హ్యాపీ బర్త్డే టు యూ.
ఆర్సీ పటేల్ నీ దగ్గరకు వచ్చాడట? నువ్వు రేళ్లు బతకాలి. 2 ఏళ్ళు నువ్వు డాన్స్ చేయకూడదని కండిషన్ పెట్టాడట. వావ్, డెలిషియస్. నువ్వు టేస్ట్ చేస్తావా? నేను అడుగుతుంది ఏమిటి? నువ్వు చెప్పు. ఐ లవ్ యూ. నేను టెన్షన్ పడుతుంటే నీకు ఆటలుగా ఉందా? వాడు వచ్చాడా? ఎందుకు టెన్షన్ పడతావు? ఒకవేళ ఏమన్నా జరిగి నేను చనిపోతే నువ్వున్నావు కదా రివెంజ్ తీసుకోవడానికి, ఝాన్సీ రాణిలాగా. తీసుకో, ఈ నెక్లెస్ వేసుకో. నాకేమొద్దు. ఇంత జరిగితే వెంటనే నాకు ఒక ఫోన్ చేయొచ్చు కదా, వాడు అంత చూసి ఉండేదాన్ని. నువ్వు అంత పని చేసి ఈ ఉద్యోగం పోగొట్టుకోకూడదని నేను కమిషనర్ గారితో చెప్పాను. సెక్యూరిటీ ఇస్తానన్నారులే. అయినా ఎవరో ఏదో అనగానే అది జరిగిపోతే నువ్వెందుకు, నేనెందుకు, ఆ దేవుడెందుకు? నిన్ను ఎవ్వరూ విడదీయలేరు. కమాన్ యార్, మనం పాటలు పాడుకోవాలి, మాట్లాడు. నా మహేష్ ని లారీతో గుర్తించి నాకు దూరం చేశావు. ఇక ఏడవలసింది నువ్వు. నీ వాళ్ళెవ్వరినీ నీకు దక్కనివ్వను. ముష్టెత్తుకునేలా చేస్తాను. ముష్టెత్తుకున్న అదే చేత్తో చట్టానికి సెల్యూట్ కొట్టిస్తాను. మీ ఎవరి వల్ల ఏమీ కాదంటే తనని గూడానికి ట్రాన్స్ఫర్ చేయండి. ఎక్కడికి? గూడానికా? వాడు రాక్షసుడండి. ఏమండి, అక్కడికి ఎందుకండి? ఇక్కడ నుంచి వెళ్ళిన ఆఫీసర్స్ ఇంతవరకు ఒక్కడు కూడా తిరిగి రాలేదండి. ఏమండి, తను రాకూడదనే. ఎందుకండి? వదిలేయండి. ఆడపిల్ల ఏదో రకంగా కట్టబడి బతికేస్తుంది. పాపం వదిలేయండి. ఒకేసారి చంపేస్తానంటే అలా? శివుడే ఇక్కడ లేనప్పుడు పార్వతికి ఇక్కడేం పని? కైలాసానికి పోనీయండి. అట్టగలండి. మీరు ఎంతగా చెబుతూ ఉంటే మీ మాట మేము కాదనగలం ఏంటండి? సర్లేండి, మీరు నిశ్చింతగా ఉండండి. అయ్యగారు చెప్పిన మాట విన్నారు కదా, మీరు ఆ పనిలో ఉండండి. ఏం ఝాన్సీ, ఏం మాట్లాడకుండా ఆర్డర్స్ తీసుకుని సెల్యూట్ కూడా కొట్టకుండా వెళ్ళిపోతున్నా? మాట్లాడనా? నాకు అవకాశం ఉందా? బాధపడకూడదు. నీకన్నా వాడుంచుకున్న వేసే ఎంతో నయం. సుఖానిచ్చే సాకుతో ఎదపై తన్నుతుంది, మొహం అంతా రక్కుతుంది, ఒళ్ళంతా ఘాట్లు పెడుతుంది. నువ్వు వాణ్ణి అదే చేయలేవు. నువ్వు వాడు కట్టిపడేసిన కుక్కవి. కాస్త ఎంగిలి మెతుకులు పారిస్తే తోకాడిస్తావు. సస్పెండ్ పేరుతో లీవ్ ఇస్తావు. ట్రాన్స్ఫర్ పేరుతో ఏ దూర ప్రాంతాలకు తరివేస్తావు. సెల్యూట్ కొట్టాల్సింది వాడికి. వాడే మీ అందరికన్నా పై అధికారి. వస్తా. మాట్లాడించి పరువు పోగొట్టుకున్నట్టయింది. వెళ్ళొస్తాను. జాగ్రత్త. వస్తాను. జాగ్రత్తగా ఉండండి. వస్తాను. ఓకే. ఐఎమ్ సారీ ఝాన్సీ. ప్రభుత్వం నేను ట్రాన్స్ఫర్ చేసింది అన్న విషయం తెలిసి చాలా బాధపడ్డాను. మన ఇద్దరం దగ్గర అవుదాం అనుకుంటుంటే వాళ్ళు దూరం చేస్తున్నారు. ఏం చేస్తాం? నువ్వు మళ్ళీ తిరిగి వస్తావో రావో అని ఇది తీసుకో. ఝాన్సీ, నేను చంపేవాణ్ణి, చచ్చేవాణ్ణి కాదు. దీన్ని నీ శవం మీద నువ్వే వేసుకో. నీ తిథి రోజున టోటల్గా ఈ ఏరియా మొత్తానికి ఫుడ్ పెట్టి సంతోషిస్తాను.
ఒకవేళ నువ్వు తిరిగి వచ్చావే అనుకో, దీనికి కూడా తీసుకురా. లేకపోతే నువ్వు గాల్లో కలిసిపోయావు అనుకుంటాను. వెళ్ళరానా? వెళ్ళొస్తాను. ఆగవమ్మా, ఎవరమ్మా నువ్వు? వీడికి సాయంత్రం దాకా ఇచ్చేశారు, విడిచిపెట్టడానికి లేదు. నువ్వెవరో? వీడికి అన్ననే చాకిరీ చేయకుండా తప్పించి తిరుగుతున్నాడు, అందుకే ఈయన ఇలా కట్టేశాడు. గూడెం బాబానా? అంత ధైర్యం ఇంకెవరికి ఉంది? ఈ ఊరికి మంత్రి ఆడే, రాజు ఆడే. వాడిని అడిగే వాళ్ళు లేరు, అడ్డుకునే వాళ్ళు అంతకన్నా లేరు. ఈ ఊరికి ఆడే దేవుడు, ఆడే దెయ్యం. ఈ ఊరంతా బాడిదేనా? నోరెత్తితే చావ పడతాడు, ఇంక అడిగే ధైర్యం ఎవరికి ఉంటది? అయ్యో, ఎందుకమ్మా కట్లిపెట్టినావు? అడిగి తెలిసిందంటే మన అందరినీ చంపేస్తాడు. అమ్మ వద్దమ్మా, చెప్పేదినమ్మా. తెలియాలని విప్పుతున్నాను, చావడం ఆ తర్వాత. దండాలు బాబయ్య, ఈసారి కొంచెం ఎక్కువ డబ్బులు కావాలి. కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నాను. నేను అనుకోకుండా నువ్వెలా అనుకుంటావురా? ఎందుకు దానికి పెళ్లి చేస్తే ఏం చేస్తుందిరా? పిల్లలు కంటుంది అంతేగా. దానికి వాడవడే ఎందుకురా? నేను లేను, వెళ్ళు, రాత్రి దాన్ని తీసురా. బాబయ్య పొరాన్ని గొవ్వకు బదులు నిన్ను కాల్చి వండుకు తినేస్తా. జింకని పులి తిన్నట్టు నిన్ను తినేస్తా, జ్ఞాపకం ఉంచుకో. గూడెం బాబా, ఈ ఊళ్ళో ఉన్న పోలీస్ స్టేషన్ ఖాళీ చేయించి జల్సా చేసుకుని అడ్డాగా మార్చారు కదా, అదే అడ్డాని ఆవిడెవరో ఆడ పోలీసు వచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్ గా మార్చేసింది. రే బాడ్కో, అతిరథ మహారథులెందరో వచ్చి వెళ్ళారు. ఇదెవర్తిరా? మహాసాధ్వా లేక నేను చూడని అందగత్య? చూడ్డానికి రంబలాగుంది, తోడుగా ఇంకో పిల్ల కూడా వచ్చింది. గజనిమ్మ పండు. బాడ్కో, దిష్టి తీసి గుమ్మడికాయ పగలగొట్టి తోరణాలు కట్టి శోభనానికి సిద్ధం చెయ్యి. దాని సిగదరగా పెళ్లి కొడుకులా ముస్తాబై గూడెం బాబా వస్తుంటే ఊరు అదిరిపోవాలి. వెళ్ళండ్రా. ప్రస్తుతానికి నిన్ను సింగారించుకొని సిద్ధంగా ఉండమన్నాడు మా గూడెం బాబా. గూడెం బాబా చెప్పాక సింగారించుకోకపోతే అతనికి కోపం రాదు. అతనంటే నాకు బాగా ఇష్టం. మీరు వెళ్ళి అతని పంపండి, సింగారించుకొని రెడీగా ఉంటాను. అలాగేనమ్మా. పదండి.
ఆపండ్రా. ఎక్కడ్రా సుందరి పిచ్చ నా కొడకల్లారా, మీకు మతేమైనా పోయిందా? ఏయ్, ఎందుకురా అలా నోళ్లు కొట్టుకుంటూ శోకాలు పెడుతున్నారు? ఎవరు చచ్చారని? నువ్వు ఇంకా సావలేదా? నిన్ను తగలట్టాలని చెప్పింది ఆవిడ. ఏం కూసావరా నీ బట్కో లాక్కురండ్రా దాన్ని. దాని ఒంటి మీద బట్టలు ఉడదీసి గాడిద మీద ఊరేగిస్తే భలే మజాగా ఉంటుంది. లాక్కురండి. ఏ నీ వల్ల ఏమి కాదా? అన్నిటికీ వీళ్ళేనా? అంటే నువ్వు నీ అబ్బకి కాదా వీళ్ళకి? ఒసేయ్! ఏయ్! నువ్వు తింటున్నది వీళ్ళు కష్టపడి పండించిన పంటని, నువ్వు బతుకుతున్నది ఈ అమాయకుల శ్రమ ఫలితాన్ని దోచుకొని. వీళ్ళందరూ ఒక్కటై తిరగబడ్డారంటే నువ్వు అడ్రస్ లేకుండా పోతావు. వీళ్ళ శక్తి ఈ దేశం, అది తెలీదు. అది తెలుసుకున్నారంటే నీలాంటి వాళ్ళు ఒక్కరు మిగలరు. వీళ్ళు ముష్టేస్తే బతుకుతున్న కంత్రి కుక్క వినుము. ఏయ్! దహించే అగ్ని వీళ్ళలోనూ ఉంది, ఇందులోనూ ఉంది. నీలో ఉందా? ఉంటే కాల్చరా. ఇలాంటిది నా దగ్గర ఉంది. దీన్ని కొంచెంరా ఉపయోగించేది, ధైర్యవంతులు కాదు. దీన్ని ఉపయోగించుకొని బతుకుతున్నావా? చూపించరా నీ మగతనాన్ని. వీళ్ళకి కట్రా నాకు చేర దమ్ముంటే, లేదంటే వీళ్ళతోనే నీకు చేయిస్తా బడిత పూజ. రావే చూసుకుందాం. రా రావే. మీ శక్తిని ధారబోసి ఇలాంటి మెధవల్ని పెద్దవాళ్ళు చేస్తున్నారు. మీ శక్తి మీద మనసు లగ్నం చేసి కొట్టారంటే వీడు అంతం, మీ కష్టాలు అంతం. తీసుకెళ్లి తగలేండి వీడిని. ఎవడు మొహాలు చూస్తున్నారు? మీ అక్క చెల్లెళ్ళెందరినో నాశనం చేసిన వాడు వీడు. మీ శక్తి మీకే తెలియకుండా మబ్బు పెట్టిన వాడు వీడు. స్కూల్స్ మూయించి మీ పిల్లల్ని తెలివిలేని వాళ్ళని చేశాడు. తీసుకెళ్ళండి వీడిని. వద్దు వద్దు, నన్నేం చేయదు. నేను మారిపోయాను. నేను మీ అందరికీ సేవ చేసుకుంటూ బతుకుతాను. నన్ను నమ్మండి. ఆగో. తల్లి, నన్ను క్షమించు. ఇక నుంచి న్యాయంగా బతుకుతాను. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. నేనెన్నో పాపాలు చేశాను. దయించి నన్ను క్షమించు. వదిలేయండి. తీసుకో ఈ భూమి పత్రాలు. నీ చేత్తోనే చించిపారేయ్. తల్లి,
ఇక నుంచి ఈ ఊరు నాది కాదు, నీది. నేను నీ సేవకుడిగా పడుంటాను. చూడండి, ఈ రోజు నుంచి ఈవిడ మాటే మనకి వేదవాక్కు. యజమాని నౌకరు అనే తేడా ఏ లేదు, అందరూ ఒక్కటే. హలో, hey, no meeting, no conference, no new dealings. To hell with everything. Hey, stupid. వ్యాపారం నాది, నష్టం వచ్చేది నాకు. ఊరికే లెక్కలు రాస్తూ కూతురు రాస్కెల్. నా బుర్రదనుకో, పెట్టే ఫోను. వన్స్ అగైన్ గవర్నమెంట్ తరఫున థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. క్రిమినల్స్ దగ్గరికి నన్ను పంపించినందుకు. నువ్వు నా అంతం చూడటమో నేను నీ అంతం చూడటమో అదొకటే ఇక బాకీ ఉంది. ఈ దంట నాకు ఉపయోగపడలేదు. ఈ రోజు రిలీజ్ కాబోతున్న నీ కొడుకు మెళ్ళ వేసి వాణ్ణి మార్చు, లేదా చచ్చాక నీ మెళ్ళ వేయించుకో. నేను వచ్చి నీ చితికి నిప్పు పెడతాను. ఏంటి ఇంకా రిలీజ్ చేయలేదా? వాణ్ణప్పుడే వదిలేశారట. నన్ను వెతకద్దంటూ ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయాడు. వాడికి మనమంటే ఇష్టం లేదా? ఎక్కడికి వెళ్ళుంటాడండి? ఇంకెక్కడికి వెళ్ళి ఉంటాడు? తన చెల్లెల్ని ఇవ్వనందుగా ఆ ఝాన్సీ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. చిత్ర, చిత్ర, ఏమైంది చిత్ర? నేను చూడడం నీకు ఇష్టం లేదా? సంతోషంగా లేదా? నిన్నెప్పుడు చూస్తానా అని పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇక మనల్నిద్దరిని ఎవ్వరూ వేరు చేయలేరు. మేమేవైనా గాజులు తొడుక్కుని కూర్చున్నావా? ఎక్కడి నుంచో వచ్చి ఈ ఊరి పిల్లని ఏడిపిస్తుంటే చూస్తూ ఊరుకోం. నువ్వెవరు? నీ పేరేంటి? నీ ఊరేంటి? హైదరాబాద్ ఆర్సీ పటేల్ గారు అబ్బాయి రాహుల్ని. ఓ, ఆ పటేల్ గారి అబ్బాయివా నువ్వు? నా అడ్రస్, పేరు, ప్రేమ, ఆశ అన్ని చిత్రే. తను తప్ప నాకు ఇంకెవరూ అక్కర్లేదు. మ్మ్. ఏమ్మా, ఇతను చెప్పేది నిజమేనా? అన్నీ తనే అన్నావు, నీతో పాటు వచ్చేయకుండా నిన్ను వదిలేసి వెళ్ళిపోతుందేంటి? ఆ? ముందు వాళ్ళ అక్కయ్య, ఇప్పుడు నువ్వు. ఇలా అందరూ అడ్డొస్తుంటే తను మాత్రం ఏం చేస్తుంది? ఏంటి, ప్రేమించుకున్న మిమ్మల్ని విడదీయాలని చూస్తోందా? ఇదేంటి కొత్త కథ చెప్తున్నావు? విషయం ఏంటో తేల్చేస్తాను, పద. తిన్నగా కట్ చేస్తూ వెళ్ళాలి. క్రాస్ రా. సరేనండి. కట్ చేయడంలో మీదెంత అందివేశం చేయో నాకు ఎప్పుడే అర్థమైంది. ఊళ్ళో వాళ్ళందరికీ దగ్గరుండి మరీ హెల్ప్ చేస్తున్నారు. అదే మీ విషయం వచ్చేసరికి సొంత వాళ్ళకి ద్రోహం చేస్తున్నారు. ఇదేమైనా బాగుందా? ఏమిటి నువ్వు మాట్లాడుతోంది? నేను చెప్తోంది మన చిత్రలో వచ్చేసిన కుర్రాడు గురించి. రాహుల్ అతను ఇక్కడికి వచ్చాడా? ఏం కావాలి నీకు? చిత్ర, నీకు దక్కదని చెప్పాను కదా. చట్టాన్ని గౌరవించిన వాడిని, ప్రేమ కోసం ప్రాణాలైనా ఇస్తాను. కిడ్నాప్ చేస్తావా లేక లేపుకుపోతావా? అదంతా క్రైమ్. నేను మంచివాడిగా మారాను. ఎవరు ఆశ్రయం లేకుండా నా కాళ్ళ మీద నేను నిలబడి తన్ని కాపాడుతాను. ఏయ్, 15 days నీకు అవకాశం ఇస్తున్నాను. ఓడిపోతే మళ్ళీ నీ మొహం చూపించకూడదు. ఒప్పుకుంటున్నాను. నీ తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పాలా వద్దా? యూనో, నీతి నిజాయితీలతో ఉండేవాడు తల్లిదండ్రుల దగ్గర ఏ విషయాన్ని దాచడు. ఓకే. కింద పడకుండా ఉండాలి అంటే చేయి పట్టుకోమన్నా, చేయి పట్టుకుంటే వదిలేయమంటున్నా. ఏంటిదంతా? యాక్చువల్లీ నేనేం చేయాలి?
నేను లేకుంటే ఎలా ఉండాలో ఊహించుకోవడం మానేసి రియల్గా ఉండమంటున్నాను. అక్క నాకెందుకు ఇదంతా కన్ఫ్యూజ్డ్ గా ఉంది. కొందరికి జీవితమే కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది. వేరే ఎవరి కోసమో బతుకుతుంటారో. ఏంటి నీ ఇంటెన్షన్? నువ్వు అసలు వీడిని ఏం చేయాలనుకుంటున్నావు? నేను కాదు, మీ అబ్బాయే చేయాలనుకుంటున్నాడు. తనేంటో నిరూపించుకోవడానికి అవకాశం అడిగాడు, ఇచ్చాను. నా చెల్లెల్ని అడిగాడు, తనెలాంటి వాడో పరీక్షిస్తున్నాను. తండ్రివని నీ దగ్గరకొచ్చాడు, ఆశీర్వదిస్తావో లేదో అది నీ ఇష్టం. ఏ రాహుల్, ఏమిట్రా ఇదంతా? నా పరువు ప్రతిష్టల్ని మంటల్లో కలిపేయాలని చూస్తున్నావా? మన పరువుకి ప్రతిష్టకి ఎంత వెయిట్ ఉందో తెలిసేది ఎప్పుడో. రే, ఏం ఆశించి దాని చుట్టూ తిరుగుతున్నావురా? కొంచెం అనురాగం, ప్రేమ, కొంచెం వ్యక్తిత్వం. బ్రో, ఈ అడుక్కునే దానికోసం కన్న తండ్రిని నన్ను ఎదిరించి మాట్లాడతావా? ఏయ్, లేవే పైకి, లేవే పైకి. నువ్వు ఈ ఇంటి కోడలో అవుదామనుకుంటున్నావా? పిల్లలు మంచివాళ్ళుగా మారడానికి అవకాశం ఇవ్వనటువంటి నీలాంటి తండ్రులు ఎవ్వరికీ ఉండకూడదు. నా స్వేచ్ఛని గాని, నా ప్రేమని గాని, నా క్యారెక్టర్ని గాని అడ్డుకొని వాటిని నా కాకుండా చేసే ధైర్యం నీకుంటే నువ్వు పోషించే రౌడీల్ని నా మీద గుసుగొలుపు చూడు. వాళ్ళని ఏం చేస్తానో నీకే తెలుస్తుంది. కమా రాహుల్, నువ్వు సుఖంగా ఉండవే, సుఖంగా ఉండవు. నా సుఖాన్ని దూరం చేసింది నువ్వు, నీ సుఖాన్ని నేనిప్పుడు దూరం చేస్తున్నా. బయటికి. షో! నేనిప్పుడొచ్చింది నీ కొడుకు చిత్రని కిడ్నాప్ చేసిన కేసు గురించి మాట్లాడకుండా నించో. డర్రు బుర్రంటే ఈనో తాగిస్తాను. పోలీసులు మేము ఎప్పుడైనా ప్లేటు మార్చేయగలం. ఏది ఒకసారి సెల్యూట్ కొట్టు. ఏమైంది? సారీ, నాకు ఇలాంటి జీవితం అక్కర్లేదు బాబు. నా జీవితంలో అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. తిరిగి వెళ్ళడం చాలా సులభం, కానీ నేను మాత్రం తిరిగి వెళ్ళలేను. నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వకుండా వెళ్తే రేపు నా డెడ్ బాడీ ఈ ఫుట్పాత్ మీద ఉంటుంది. ఐ లవ్ యూ. నీకు నా మీద డౌట్ ఉంటే చెప్పు, నేను నిన్ను బలవంతం చేయను. నేనంటే నీకు ఇష్టం లేదని చెప్పు, నీ వైపు కూడా చూడను. నాకున్నది ఒకే ఛాన్స్, అది కూడా నువ్వు లాగేసుకుంటే నేను ఇక బతకడం ఎలా? బట్ ఎక్కడుంటావు, ఏం తింటావు, ఎలా బతకగలం? నువ్వు నాకు సహకరిస్తే మనమిద్దరం ఈ ఫుట్పాత్ ని స్వర్గంగా మార్చుకోవచ్చు. అదే సహకరించకుండా వెళ్ళిపోతే నాకు ఈ ఫుట్పాత్ ఏంటి? చిత్ర, ఇలా చూడు. నీకు అభ్యంతరం లేకపోతే ప్రస్తుతానికి మనం ఇక్కడ ఉందాం. ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు, ఎలాంటి గొడవలు ఉండవు. నాకు చాలా ఆకలిగా ఉంది. నేను వెళ్ళి తినడానికి ఏమైనా తెస్తాను. గివ్ మీ 2 hours. చిత్ర, నేను వెళ్ళిన తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవుగా. నేను నిన్నే నమ్ముకోనున్నాను. ఏమ్మా, అన్నం తింటూ ఒక్కసారైనా ఆలోచిస్తారనుకున్నాను. ఎంచక్కా తినేసి చేయి కడిగేసుకున్నారే. మీకు చిత్రం అసలు గుర్తుకు రాలేదు? నాకైతే అన్నం అస్సలు సహించడం లేదు. కొత్తగా మనిషి అయ్యావు గనక నువ్వు జాలి పడుతున్నావు. కానీ నేను జాలిని వదిలేసి ప్రేమకు దూరం అయ్యాను. తల్లిగా ఉండి స్త్రీత్వాన్ని వదులుకున్నాను. అక్కయ్యగా కాస్త కఠినంగా నడుచుకున్నాను. భవిష్యత్తులో ఆటుపోట్లు తట్టుకోవాలని నేనిప్పుడు చూసి చూడనట్టు వదిలేశాను. ముందు ముందు నేను లేకుండా బతకాల్సింది తనే కదా. అయ్యయ్యో, మిమ్మల్ని మీ మాటల్లో అర్థం చేసుకోవడం నా వల్ల కాదు. కాస్త ప్రశాంతంగా ఉండి ఆలోచించి చూడు, అర్థమవుతుంది. దొరికినంత వరకు దోచుకోవడమే ఈ కాలపు కుర్రాళ్ళ స్టైలే ఇది. పబ్బం గడుపుకోవడానికి ఆడపిల్లలకి ఎలాంటి టోపీ వేయడానికైనా రెడీగా ఉంటారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇంట్లోంచి వెళ్ళిపోయింది మీ అమ్మాయి కాదు, అబ్బాయి, మగాడు. ఆ అమ్మాయి మీద మోజు తీరిపోయిన తర్వాత మీ అబ్బాయి ఖచ్చితంగా తిరిగి వస్తాడు. చూడండి, మీ అబ్బాయి జీవితంలో ఇది ఒక గొప్ప పిక్నిక్ అనుకోండి.
ఆ తర్వాత కూడా రాలేదనుకోండి, ఆ అమ్మాయి శీలాన్ని నాశనం చేయిస్తే ఆటోమేటిక్గా తిరిగి వస్తాడు. ఐఎమ్ సారీ, ఇవాళ ఎంత తిరిగినా నాకు ఏ పని దొరకలేదు. నా ప్యాంట్ షర్ట్ షూస్ అన్నీ అమ్మేసి ఇవి తెచ్చాను. రేపు ఖచ్చితంగా ఏదో ఒక పని చూసుకుంటాను. నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్ళొద్దు ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు ఏడుస్తున్నావు? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? నిజంగా తప్పు చేస్తున్నా. నన్ను మర్చిపోయి సంతోషంగా ఉండకుండా ఎందుకు ఇలా కష్టపడుతున్నావు? తెలియట్లేదు. నువ్వు నాకు కావాలంతే. నువ్వు దక్కితే నాకున్న కష్టాలన్నీ తీరిపోతాయి. నువ్వు కనుక నా దానివయ్యావంటే లోకంలోని సంతోషం అంతా నాకు దక్కుతుంది అనిపిస్తోంది. ఆకలి దప్పులు మర్చిపోయి అన్నీ తలుచుకుంటున్నా. నిన్ను ప్రేమించడానికి దిల్ కావాలి రాహుల్, ధైర్యం కావాలి. ఐ లైక్ యూ. నా కోసం ఇంతగా కష్టపడుతున్నా. నిన్ను వదిలేసి వెళ్తే ఆ దేవుడు కూడా క్షమించడు. రాహుల్, ఐ లవ్ యూ. ఎక్కడికి వెళ్ళావు? నీ నగలేమయ్యాయి? వెయిట్ రాహుల్, నా కష్టార్జితంతో నిన్ను పోషిస్తానని ప్రతిజ్ఞ చేశాను. కానీ నువ్వు నీ ప్రయత్నం నువ్వు చేయి బాబు. దాన్ని అడ్డుకునే వాళ్ళెవరు? ఇవి నీకు నా గిఫ్ట్. నువ్వు కూలి పని చేసినా నాకు అభ్యంతరం లేదు. కానీ నువ్వు ఎప్పుడూ టిప్ టాప్ గా ఉండాలి. నువ్వు నన్ను గెలుచుకోవాలి. మనం పెళ్లి చేసుకోవాలి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తే ఏమేం చేస్తుందో తెలుసా? నీకు తెలియదులే. ప్రియుణ్ణి సంతోషపెట్టడానికి ఎంత త్యాగమైనా చేస్తుంది. మధురం మధురం శివచరితం శ్రీకరము సుందరం మనసాల పాడుకుందాం. ఒరే రంగా, మీరేమిటి ఇక్కడ? ఈరోజు చిత్ర పుట్టినరోజు కదండి, అందుకే మేమందరం అర్చన చేద్దామని వచ్చాం. మా అబ్బాయి చిత్ర ఎక్కడున్నారో తెలుసా? చిత్ర మీ అబ్బాయి దగ్గర లేదు, ఇప్పుడు మా ఇంట్లో ఉంది. మొన్న మీ అబ్బాయి మొహం మీద ఉమ్మేసి వచ్చేసింది. ఆ అవమానాన్ని తట్టుకోలేక మీ అబ్బాయి ఇంటికి వచ్చేసి ఉంటాడు. వెళ్ళి చూడండి. ఎందుకక్క చిత్రం వచ్చిందనే ఆవిడతో అబద్ధం చెప్పావు? పాపం. పాపమేంటి పాపం? పిల్లల్ని మర్చిపోయి బతికే రకం వీళ్ళు. వాళ్ళ గురించి వీళ్ళకి అప్పుడప్పుడు గుర్తు చేస్తుండాలి. అమాయకుల నోళ్లు కొట్టి సంపాదించే ఆస్తి ఆస్తి కాదు, పిల్లలే వీళ్ళ ఆస్తి, ఈ దేశపు ఆస్తి అని. పదండి పూజ చేద్దాం. చిత్ర, అక్క, పుట్టినరోజు శుభాకాంక్షలు. మేమిక్కడున్నా అని నీకెలా తెలిసింది? నిన్నేదో నదిలో తోసేసి కళ్ళు మూసుకుని కూర్చోలేదు నేను. నువ్వు రాహుల్ కలిసి సంతోషంగా జీవిస్తున్నారా లేదా అని నా కళ్ళల్లో బొత్తులేసుకొని గమనిస్తున్నాను. ఎన్ని లీటర్లు సార్? ఫుల్ ట్యాంక్. మేడం మేడం, దయచేసి నా బంకు తెరిపించండి. మిమ్మల్ని నేను చూసుకుంటా. ఏయ్! నన్ను చూసుకోవడానికి నా తల్లి తండ్రి బంధువులంటూ చాలా మంది ఉన్నారు. అందులో నువ్వెవడివి? కొత్త చుట్టరికం కలుపుకుంటున్నావా? నా చేయి పట్టుకుంటావా? పట్టుకోరా, పట్టుకో, పట్టుకో. ఏయ్! కాదు మేడం. ఏంట్రా అది కాదు ఇది కాదని నీళ్లు నవ్వుతావు? నీలాంటి వాళ్ళందరినీ కట్టకట్టి తీసుకెళ్లి సముద్రంలో పడేయాలి. ఒరే చెత్త నా కొడక, ఎన్నాళ్ళని కల్తీ చేసి ఇలా ప్రజల సొమ్ముని దోచుకు తింటావరా? నడు స్టేషన్ కి. This is really surprising. రాహుల్, సారీరా, నువ్వు ఇక్కడ పనిచేస్తున్నట్టు నాకు నిజంగా తెలీదు. అటు చూడండి రా రాహుల్. సారీరా, ఇది టీసీ కాదే, కాంట్ హెల్ప్ యూ రా.
ఆ, ఏదో క్లబ్లోనో డిస్కోటెక్లోనో ఉద్యోగం ఉందని చెప్పారు. ఎక్కడ బాది? షో, నా బాధ్యత, మీ ప్రేమ వ్యవహారం, వీటి గురించి ఆలోచించి ఆలోచించి నా పేరే నేను మర్చిపోయేలా ఉన్నాను. ఎక్కడో చెప్పారే, ఎక్కడో రాహుల్, రాహుల్! లెట్స్ గో. వీళ్ళు మనల్ని ప్రశాంతంగా బతకనివ్వరు. ప్రశాంతంగా బతకడానికి మనం పెళ్లి చేసుకున్న భార్యాభర్తలం కాదు, ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్. ఇందులో చిన్న రాంగ్ స్టెప్ వేసి ఒక్కరు ఫెయిల్ అయినా నెక్స్ట్ క్లాస్లో ఒకరినొకరు కలుసుకోలేం. నేను నీకు కావాలి, నువ్వు నాకు కావాలి. అందువల్ల ఈ కష్టాలు పడడం తప్ప వేరే దారిలేదు. సంసారాన్ని రచ్చకేడిస్తే అది చిన్నాభిన్నం అవుతుంది. గుట్టుగా కాపురం చేసుకుంటే అది 1000 ఏళ్ల పాటు వర్తిల్లుతుంది. చిత్ర, మనల్ని ఎవరు వేరు చేయాలనుకున్నా వాళ్ళ నూరికే వదలను. నేను ఇప్పుడే వెళ్ళి వేరే పని వెతుక్కుంటాను. వస్తాను. వాడిని మర్చిపోండి అంకుల్. హీఈస్ గాన్ ఫర్ ఎవర్. యూ వోంట్ కమ్ బ్యాక్. బుద్ధి గడ్డి తిన్నట్టు అయిందమ్మా. ఏంటి నువ్వు అనేది? మీరేమనుకున్నా పర్వాలేదమ్మా, కానీ నేను చెప్పేది మాత్రం నిజం. చిత్ర ఇప్పుడు మీ దగ్గరే ఉందని అబద్ధం చెప్పొచ్చారే. ఇప్పుడు ఆ పటేల్ తన కొడుకు కోసం మిమ్మల్ని ఏదైనా చేస్తే పెట్రోల్ బంక్ ముగించేసి ఆ కుర్రాడికి పని లేకుండా చేశారు. అతను మీ మీద కోపంగా ఉంటాడు. అది చాలదన్నట్టు వాళ్ళున్న చోటికి మీరు వెళ్ళి వచ్చారు. అది ఎవరికి తెలియకుండా ఉంటుందా? గుట్టుగా ఉన్న వాళ్ళని బయటికి ఇచ్చి అనవసరంగా కోపం తెప్పిస్తే వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి? ఎవరెవరికో ఏదేదో జరుగుతుందని మీరు అంటారు. అదే మన చిత్రంకి జరిగితే చూడండి, నా ఎడం కన్నా ఎలా దొరుకుతుందో చూడండి. ఈ రోజు ఏదో జరుగుతుంది, జరగరానిది ఏదో జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. ఏదో ఒకటి చేసి మనం దాన్ని ఆపాలి. ఇదేనా? అవును సార్, ఇది సేఫ్ ప్లేస్ కదా అని ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకుంటుంది. ఇలా చూడండి, మొత్తం సెటప్ పెట్టేసింది. ఒక్కడ కూడా లేడంటయ్యా. ఇక్కడ ఎవరు ఉంటారు సార్? ఉంటే సంవత్సరం అవుతుంది కదా. బిజినెస్ అయ్యే ఇక్కడే ఉండిపోరు కదా, అందరూ వచ్చిపోయేవాళ్లే. ఏయ్, నీ పేరేంటే? చిత్ర, ఝాన్సీ చెల్లెలి. మేమందరం ఎంతో గౌరవించి ఆ ఇన్స్పెక్టర్ ఝాన్సీ గారి చెల్లెలని అబద్ధం చెప్తావా? లేదు, తను నా సొంత అక్క. చీరెప్పమంటుంటే రే దాని చీర లాగండి. ఓకే సార్, లాగండి. దీనికోసం వచ్చావా? సరైన టైంకి వచ్చావురా. తను నా భార్య, దయచేసి వదిలేయండి. మెడలో తాళ్ళు లేదు, కాళ్ళకి మెట్టులు లేవు, అది నీ పెళ్ళమంటరా? రే
మీరు మీరే కదా మేడం మమ్మల్ని పంపించింది. ఏంటో బాగుతున్నావు లుచ్చానా కొడక. మీరే కదా మేడం చెప్పారు ఆ చోటు ఎవరికి తెలియదు, నా చెల్లెల్ని ఎలాగైనా సరే భయపెట్టి అక్కడి నుంచి పంపించాయని. వాడు అడ్డుపడితే కాళ్ళు చేతులు విడిచేయని మీరే చెప్పారు కదా మేడం. రే నీ అబ్బా ఏంట్రా వాగుతున్నావు? స్టాప్ ఇట్. మీ డ్రామా ఆపండి. మా ఎగ్జామ్ రిజల్ట్ ఏంటో మాకు తెలిసిపోయింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, జీవితాంతం రాసినా మీరు మమ్మల్ని పాస్ చేయరు. మాకు ఇక ఎగ్జామ్ అవసరం లేదు. మిస్ ఝాన్సీ, మేము ఆల్రెడీ పాస్. రా చిత్ర, మీ అక్కయ్య నిజ స్వరూపం తెలిసిపోయిందిగా, ఇక వదిలే అవండి. వచ్చే నాతో. ఆగు. మిమ్మల్ని విడదీయడానికి వీళ్ళని పంపించాల్సిన అవసరం లేదు. నా చెల్లెలు శీలాన్ని చెడగొట్టించి దాని జీవితాన్ని నాశనం చేసేంత మూర్ఖురాలి కాను. ఇది నీ తండ్రే చేశాడు. ఎలాగైనా మీ ఇద్దరిని విడదీయడానికి మీ నాన్న పరైన కుట్ర ఇది. వీళ్ళు పోలీసులే కాదు, గూండాలు. చూడు వీళ్ళ బ్యాడ్జెస్ ని చూడు. ఎస్పీ, ఏసీపీ, ఎస్ఐ అయ్యుంటే ఇలా స్టార్స్ ని అడ్డుదిడ్డుగా పెట్టుకుంటారా? చెప్పు. ప్రేమించుకోవడం గొప్పేం కాదు. దాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్ని రకాలుగా కష్టాలు పడాలో తెలుసుకుంటారని ఇన్నాళ్ళు మీ ఇద్దరిని ఒకటిగా ఉంచాను. విడదీయడానికి కాదు. మీ నాన్న నిన్ను రప్పించుకోవడానికి నా చెల్లెలు శీలాన్ని బలి తీసుకోవాలనుకున్నాడు. ఇక మీరిద్దరూ కలిసి ఉండడం సాధ్యం కాదు. మీ నాన్న ఇంత చేశాక ఎలా నమ్మి నా చెల్లెల్ని నీ ఇంటికి పంపను? ఇక్కడే ఇంత చేసిన వాడు ఇంట్లో మాత్రం ఎలా ఊరుకుంటాడు? ఈ రోజు కాకపోయినా రేపైనా దీన్ని. స్టాప్ ఇట్. ఈ నీచమైన పని నిజంగా మా నాన్నే చేస్తుంటే ఇక్కడ మొహం మీకు చూపించను. లేదంటే మిమ్మల్ని చంపైనా సరే చిత్రం నాతో తీసుకెళ్ళిపోతాను. చిత్ర, నేను ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మీరు ఒకరినొకరు చూసుకోకూడదు అంది. నేను గెలిచానో ఓడానో తెలియట్లేదు, ఒకటయ్యామో లేదో కూడా తెలియట్లేదు. ప్రేమను మాత్రం నీ దగ్గరే వదిలేస్తున్నాను. నాకు పిచ్చెక్కి బీదుల పాల ఏటు చేయకు. గెలిచినా చచ్చినా నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను. ఈ ఎదవల్ని ఏం చేయమంటారమ్మా? తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టు. కరెక్ట్ గా చెప్పారు. చాలా రోజులైంది నా చేతులకు పని చెప్పి. భలే దొరికారా మీరు. అందుకని పనిష్మెంట్. టిల్ దిస్ టైమ్ డబుల్ యాక్షన్ షుడ్ బి టేకెన్ ఆన్ దిస్ కంటెంట్ ఫార్మ్. ఎక్స్క్యూజ్ మీ, నేను మీతో మాట్లాడాలి. గో ఆన్ వెయిట్ అవుట్ సైడ్. ఐల్ జాయిన్ యూ. టు హెల్ప్ విత్ యువర్ బిజినెస్. ఇది నా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. ఇప్పుడు వస్తారా రారా? రాహుల్, లిసన్ టు మీ. వాట్ ఇస్ దిస్? రాహుల్, అమ్మా ఒక్క నిమిషం. నా తల్లి తప్ప నాకు వేరే దేవుడు తెలీదు. తన మీద ఒట్టు. చిత్రాన్ని చెరిచి నన్ను తిరిగి ఇంటికి రప్పించేలా చేయడానికి పోలీసుల డ్రెస్ లో గుండాలు పంపించింది మీరేగా? నేనా? నీకేదో పిచ్చెక్కినట్టుందిరా. నువ్వు ఇంతకాలం ఎంతో మంది అమ్మాయిలతో తిరిగావు. నేను ఎప్పుడైనా అడ్డం వచ్చానా? మీరే ఈ పని చేయించారని ఝాన్సీ అంది. అందుకే నిజాలు తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. స్టాప్ ఇట్. డామ్ ఇట్. నేను ఎన్నటికీ అలాంటి పని చేయను. నేను దాన్ని లేపేయాలనుకుంటే ఎప్పుడూ ఆ పని చేసి ఉండేవాడిని. యు నో యువర్ ఫాదర్ వెల్. బట్ యూ డోంట్ నో అబౌట్ యువర్ సన్ యెట్. చూడండి, ఒకప్పుడు నాకు లవ్ అనేది ఫిల్ అప్ ది బ్లాంక్ చాట్. కానీ నాకు ఇప్పుడు అదే లైఫ్. అది లేకపోతే మీరు నేనే కాదు ఎవరు బతకలేరు. జస్ట్ టెల్ మీ ది ట్రూత్, అదర్వైజ్ ఐ విల్ కిల్ మై సెల్ఫ్. ఏయ్, అసలు ఏమైందిరా నీకు? అందరూ తల్లిదండ్రులు చేసే పనే నేను చేశాను. ఇంత ఆస్తి అంతస్తు ఉంచుకుని నువ్వు బికారులా తిరుగుతూ ఉంటే ఎలా సహించమంటారా నన్ను? ఏయ్, నీ సుఖమేనా నాకు కావాల్సింది? సుఖమా? డబ్బుంది కదా అని ప్రేమని ఆప్యాయతని కొని ఏదో మార్వాడిలాగా పెద్ద పెద్ద మూటలు కట్టి మూలన పెట్టావే. మీరు సుఖపడింది ఎప్పుడు, ఎక్కడ? కన్న కొడుకు జీవితాన్ని పాడు చేసి ప్రతి ఒక్క విషయంలోనూ నా కన్న తల్లికి కన్నీళ్లు మాత్రమే మిగిల్చావు. నిన్ను ప్రేమించే వాళ్ళందరినీ నీ ఎంగులు కూడుతునే కుక్కలని దూరంగా ఉంచావు. ఈ ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం నాకేమీ అవసరం లేదు. నాకు కావాల్సింది ఒక్కటే, నువ్వు మా అమ్మ మీద చూపించని ప్రేమ. నన్ను చెడలవాడ్డకి బానిసను చేసి నా నుంచి లాక్కున్న ప్రేమ. దిక్కు తోచక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చిత్ర నా మీద చూపించిన ప్రేమ. సంస్కృతి పేరుతో నన్ను మంచివాడిగా మార్చిన ఆ ఝాన్సీ ప్రేమ. అమ్మాయిల్ని ఏడిపించడమే పనిగా పెట్టుకున్న నన్ను మార్చి ఆ కుర్రాళ్ళు నా మీద కురిపించిన ప్రేమ. ఇవేవి మార్కెట్లో అమ్మేవి కావు. నువ్వు కొనుక్కోవడమో కుదరదు. ప్రేమ అంటే నీకిష్టం లేదు, కానీ ఆ ప్రేమ తప్ప నాకు వేరే లోకం లేదు. దాన్ని ఈరోజు నువ్వు చంపేశావు. థ్యాంక్స్. ఇదేనా ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకిచ్చేది? వెరీ నైస్ ఆఫ్ యువర్ పీపుల్. కీప్ ఇట్ అప్. వెరీ నైస్. కంగ్రాచులేషన్స్ ఫర్ ఫైండింగ్ ఎ గుడ్ థియరీ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. వద్దు, నాకొద్దు. హృదయం అన్నదే లేని మీరు నాకొద్దు. ప్రేమే లేని ఈ ప్రపంచం కూడా నాకొద్దు. గుడ్ బై డాడ్. గుడ్ బై ఫర్ ఎవర్. ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చా? ఎక్కడ మా చిత్రమ్మ?
ఏమిటి ఏమైంది? తనకొచ్చిన కష్టం ఎవరికి రాకూడదమ్మా. ఆ రాహుల్ లేడు, వాళ్ళ నాన్నతో గొడవ పడి గన్నుతో తను తానే కాల్చుకున్నాడమ్మా. ఏంటి నువ్వు అంటున్నది? ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇక ఆ దేవుడే ఏమిటి పిచ్చి పని? చావుకు నినక పైన ఏం చేయనక్క, నన్ను వదిలే. నువ్వు మమ్మల్ని కలవనివ్వలేదు, చివరికి చంపేశారు. చిత్ర, ఇలా జరుగుతుందని ఎవరు అనుకున్నారే? నీ ప్రేమ నిజమైందో కాదో తెలుసుకుందామని ఇలా చేశాను. నువ్వు ఇలా కాల్చుకొని చచ్చిపోతే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పను? నేను కాటు రానమ్మా, నేను కాటు రాను. వెళ్ళు, రాహుల్ దగ్గరికి వెళ్ళు. వెళ్ళమ్మా, తీసుకెళ్ళు. రామ్మ, రామ్మ వెళదాం. నువ్వు బతుకున్నంత వరకు తన ప్రాణానికి ఏం కాదు. రామ్మ, రా. హలో డాక్టర్, ఝాన్సీని మాట్లాడుతున్నాను. ఎంత బ్లడ్ కావాలో తెలియడం లేదు. ఒకతన్ని కాపాడాలి, ఏర్పాటు చేయగలరా? చెప్పక్క, ఎప్పుడు ఎవరికి రక్తం అవసరం అవుతుందని వారానికి ఒకసారి రక్తదాన శిబిరంలో రక్తం ఇస్తున్నాం. పర్వాలేదు, ఎంత రక్తం కావాలన్నా సరే మేము వచ్చిస్తాం. క్షమించు, నన్ను క్షమించమ్మా. చూడు నా బిడ్డ, ప్లీజ్ ప్లీజ్ సేవ్ హిమ్, ప్లీజ్ ప్లీజ్. పదమ్మా. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? బతికితే వాడిని చంపేద్దావరా? అక్కడ ఇతన్ని షూట్ చేసి పారడానికి బదులు నువ్వు ఇక్కడ వరకు ఎందుకు తీసుకొచ్చావమ్మా? ఈయనొక తండ్రి. ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం అంటూ కన్ను మిన్ను కానకుండా మిడిసిపడ్డారు. పిల్లలేనండి మన ఆస్తి. వాళ్ళు లేకుంటే మనం లేవని అర్థం చేసుకోలేవా? చూడవయ్యా, చూడు. నువ్వు తాగమని వాడికి బ్రాంతి ఇచ్చావు, వీళ్ళు రక్తం ఇస్తున్నారు. ఇది ఇది ప్రేమంటే. నువ్వు డబ్బే ఇచ్చావు, వీళ్ళ అనురాగాన్ని పంచారు. ఆస్తి, అంతస్తు కాదు కావాల్సింది, ప్రేమ. ప్రేమ కావాలి. వీళ్ళను ఎంతగానో ఏడిపించావు, వీళ్ళన్న చోటును ఖాళీ చేయించావు. నా బిడ్డని కాపాడాలని తప్పిస్తున్న వాళ్ళు వీళ్ళు. ఇక నీ అవసరం మాకు లేదు. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు నీ డబ్బులు కట్టుకుని ఏడు, నేను నా బిడ్డతో ఉంటాను. వెళ్ళు, జానకి, నాకేం వద్దు, ఏమీ వద్దు. నాకు వీళ్ళు కావాలి, నువ్వు కావాలి, మా అబ్బాయి కావాలి. నా తప్పు నేను తెలుసుకున్నాను. చూడండి, మనం గతాన్ని తవ్వుకుంటూ పిల్లల సంగతి మర్చిపోతున్నాం. పదండి, రాహుల్ని చూద్దాం. డాక్టర్, ఝాన్సీ, రాహుల్ని తీసుకురావడం 5 నిమిషాలు లేట్ అయినా కూడా అతను మన ప్రాణాలతో దక్కేవాడు కాదు. హీఈస్ వెరీ లక్కీ. ఐ థింక్ ఇంకో 2-3 గంటల్లో తను స్పృహలోకి రావచ్చు. ఓకే, నో ప్రాబ్లం. మై ప్లెజర్. రాహుల్, నువ్వు ఎగ్జామ్ లో పాస్ అయ్యావు రాహుల్. వీళ్ళంతా ఫెయిల్ అయ్యారు.